ఎగ్ బిర్యానీ చేయవా అక్క అని ఎంతమంది కామెంట్ చేసిరో ఫైనల్ గా ఈ రోజు చేసేస్తున్నా. ప్రాసెస్ లోకి వచ్చేద్దామా. నేనైతే 8 ఉడకబెట్టిన కోడిగుడ్లను తీసుకున్నా. వీటిని మంచిగా కడాయిలో కొంచెం నూనె పోసుకొని ఉప్పు కారం వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకున్న గిన్నెలనే కొంచెం నూనె ఉంచుకొని దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా కలుపుకొని తర్వాత ఉప్పు కారం ధనియా పౌడర్ పసుపు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒకసారి కుకింగ్ వీడియోస్ అంత ఈజీ కాదురా, చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఇంక ఇప్పుడు అలానే 2 గంటల పెరుగు కూడా వేసుకొని మంచిగా దంచి పెట్టుకున్న గరం మసాలా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. నేను ఫస్ట్ టమాటాలని కట్ చేసి వేసిన కదా, మీకు అట్లా ఇష్టం లేకపోతే మిక్సీ బట్టి టమాటా ప్యూరుని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ గ్రేవీ అంతా మంచిగా ఉడికిపోయిన తర్వాత మనం పక్కన ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లను ఒక్కొక్కటిగా పెట్టుకోవడం. రైస్ మనకి 80% కుక్ అయితే సరిపోతుంది. అంటే ఒత్తి చూస్తే పైన మెత్తగా ఉండాలి, లోపల గట్టిగా ఉండాలన్నమాట. ఫైనల్ గా మన బిర్యానీ గిన్నెలోకి 80% కుక్ అయిన రైస్ ని మొత్తం వేసుకొని కాస్త నెయ్యి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ నేను ఎక్కువనే వేస్తున్నా, టేస్ట్ బాగుంటుందని అట్లనే కొంచెం కొత్తిమీర వేసుకొని దమ్ పెట్టుకోవాలి ఒక 15 నిమిషాలు. మా ఇంట్లో బుడ్డి రోల్ ఉంది, దాన్నే బరువు కింద పెట్టేస్తున్నా. చూడడానికి ఇంత ఉంది కానీ బరువు బాగానే ఉంటుంది రోయ్. గుర్తుపెట్టుకోండి, లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి, హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు. 15 నిమిషాలు అయితే మస్తు అయిపోతుంది. టేస్ట్ ఎంత బాగా వచ్చిందంటే దీని కిందికి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఏది పనికిరాదు రా బాబు. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వంటలు చేస్తా. ఓకేనా.